ఆపరేషన్ ముస్కాన్ వార్తల్లో ఉంది. ముస్కాన్ అంటే స్మైల్ అని అర్థం. ఈ ఆపరేషన్ హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రత్యేకంగా పిల్లల కోసం చేస్తారు. ఎవరైతే చైల్డ్ ట్రాఫికింగ్ గురై ఉంటారో లేదా ఎవరైతే ఎక్స్‌ప్లాయిటేషన్ గురై ఉంటారో ఆ పిల్లల కోసం అన్నమాట. రోడ్డు మీద చెత్తేరుకుంటూ ఉండొచ్చు, లేదా బెగ్గింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతెందుకు పిల్లల్ని ఈ విధంగా అంటే ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ వాళ్ళ చేత చైల్డ్ లేబర్ విపరీతమైన హీనమైన పనులు చేపిస్తూ ఉండొచ్చు. ఏది జరిగినా సరే ఆ పిల్లలందరినీ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టి వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్‌కి అప్పచెప్తారు, లేదా రీహాబిలిటేషన్ సెంటర్స్ తీసుకెళ్తారనమాట. దీనిలో రకరకాల కథలు ఉంటాయి. అది చైల్డ్ మ్యారేజ్ విషయం కావచ్చు, లేకపోతే చైల్డ్ లేబర్ కావచ్చు, భిక్షాటన కోసం పిల్లల్ని తీసుకెళ్ళటం కావచ్చు. ఏదైనా వీటన్నిటికి సంబంధించి లాస్ట్ ఇయర్ 10th ఎడిషన్‌లో హైదరాబాద్లో దాదాపు 524 మంది పిల్లల్ని రెస్క్యూ చేశారనమాట. ఇదే ఆపరేషన్ ముస్కాన్. ఇక్కడ ఒక కథ మనం గుర్తెచ్చుకోవాలి. 1991లో జరిగిన కథ. హైదరాబాద్లో బ్రైడ్ షాపింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ బ్రైడ్ షాపింగ్ అంటే ఏంటంటే చాలా మంది అరబ్ షేక్లు ఇక్కడికి వచ్చి చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకెళ్తారు. ఆ తర్వాత వాడిని సెక్షువల్ గా అండ్ పని చేసుకోవడానికి ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు అనమాట. 1991లో అమీనా అనే ఒక అమ్మాయిని, 10 సంవత్సరాల అమ్మాయిని వాళ్ళ తల్లి తండ్రి అమ్మేశారనమాట సౌదీ అరేబియాలో ఒక షేక్ కి. ఆ అమ్మాయి 10 సంవత్సరాలు, ఆ షేక్ వయసు 60 సంవత్సరాలు అనమాట. అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత ఆ అమ్మాయి ఏడవటం చూసి ఎయిర్ హోస్టెస్ అమృత అప్పట్లో ఈ అమ్మాయిని రెస్క్యూ చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అమ్మాయిని అడిగి అనుమానాస్పదంగా ఉండటంతో ఆ అమ్మాయి విషయం పోలీసులు చేరవేసి మొత్తానికి ఈ అమీనాని అప్పట్లో రెస్క్యూ చేశారనమాట.